హలో అండి అందరికీ పిల్లల స్నాక్స్ కోసం అయితే ఈరోజు రిబ్బర్ పకోడీ చేశాను. విడిగా అయితే వాళ్ళు చిప్స్ బిస్కెట్లు ఎక్కువగా తీసుకెళ్తున్నారు ఏమీ లేకపోతే, అందుకని చెప్పి ఇంకా రిబ్బర్ పకోడీ చేద్దామని చెప్పి ఈరోజు అయితే చేశాను. ముందుగా అయితే 3 కప్పులు బియ్య పిండిని 1 కప్పు సరపిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వాము, రుచి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. విడిగానైనా వాము ఒకటే గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ గ్రైండ్ అవ్వదని నేను ఉప్పు కారం వేసాను. ఉప్పు కారం బదులు మీరు శనగపిండి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ వాము పొడిని కూడా జల్లించుకోవాలి. జల్లించుకోకపోతే కనుక హోల్స్ మధ్యలో అడ్డుపడి రిబ్బన్ పకోడీ అనేది సరిగ్గా రావు. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి వేడవుతున్నప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయినదో చెక్ చేసుకొని ఇప్పుడే కలుపుకోవాలి. తర్వాత సరిగ్గా కలవు. ఇందులో 1 కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ను కానీ వేడి నూనెను కానీ వేసుకొని పిండిని బాగా మద్దన చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి మరీ గట్టిగా మరీ లూజుగా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని సిలిండర్ షేప్ లాగా చేసుకొని చక్రాల గిద్దలో పెట్టుకోవాలి. నాకు చక్రాల గిద్దలోనే 5-6 ప్లేట్లు వచ్చినాయి. ఇందులో రిబ్బన్ పకోడీ ఉండే ప్లేట్ ఒకటి పెట్టుకొని ఈ పిండిని పెట్టి క్లోజ్ చేసేసాను. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు నూనె కూడా బాగా వేడెక్కి ఉంటుంది. బాగా వేడెక్కిన తర్వాతనే ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి, రెండో వైపు కూడా కాలిందంటే అర్థం బుడగలు చల్లారిపోతాయి. నూనెలో నుంచి తీసి రెండో వేసేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగేసామంటే నూనె బాగా కాలిపోతుంది. అప్పుడు అన్ని ఈవెన్ గా క్రిస్పీగా వస్తాయి. అంతే, ఎంత టేస్టీ అయిన రిబ్బన్ పకోడీ అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.